ప్రభు అయిన క్రీస్తు నామమున కుడి వచ్చిన ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘ సభ్యులకు రిఫర్మేషన్ డే శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘము ప్రొటెస్టెంటిజం నుంచి ఉద్భవించిన సంఘం. ఈ సంఘము దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి డివైన్ డాక్ట్రినల్ స్క్రిప్చర్స్ పైన కట్టబడినటువంటి సంఘం. ఈ సంఘాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తాను. నార్త్ పారిష్ యవన బిడ్డలందరూ నాకు చాలా కాలంగా పరిచయం. యూత్ బైబిల్ స్టడీ ప్రారంభం నుంచి కూడా ఈ సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డల ఆత్మీయ జీవితము, సంఘానికి వారు చేస్తున్నటువంటి సేవా పరిచర్య ప్రారంభం నుంచి నేను ఎరుగుదును. ఈ పండుగ ఏర్పాటు చేసినటువంటి యవన బిడ్డలకు కూడా శుభాలు తెలియజేస్తా ఉన్నాను. పాస్టర్ గారు ముగించినటువంటి వాక్య భాగం నుంచి మరి యొక్క వాక్య భాగాన్ని కొనసాగింపుగా చదవాలని కోరుకుంటా ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రికలోనే ఒక మాట, మొదటి అధ్యాయము 16వ వచనములో, ఎలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయ్యున్నది అని రాయబడినటువంటి మాటను కొనసాగించాలని కోరుకుంటా ఉన్నా. దేవుని శక్తి అనేటువంటి మాట హిబ్రూ భాషలో డునామిస్ అనేటువంటి ఒక పదం నుంచి తర్జుమా చేయబడింది. శక్తి అనేటువంటి మాటకు అర్థము డునామిస్. ఈ డునామిస్ అనేటువంటి పదాన్ని అర్థం చేసుకోవాలి అంటే, చిన్నప్పుడు సైకిల్ తొక్కేటప్పుడు మాకు సైకిల్కి డైనమో ఉండేది. సైకిల్ డైనమో లేకపోతే పోలీసులు పట్టుకునేవాడు. డైనమో అంటే దాని నుంచి వెలుగు, శక్తి ఉద్భవిస్తూ ఉంటుంది. ఇట్ గివ్స్ లైట్. దేవుని వాక్యం ఎటువంటిదంటే పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట, ఇది దేవుని శక్తి, ఇది వెలుగును కలుగజేసేటువంటిది. ఈ డైనమోనే కాకుండా ఇంకొక మాట కూడా, డైనమైట్ అనేటువంటి మాట కూడా ఈ డునామిస్ నుంచి వచ్చింది. డైనమైట్, కొండలను కూడా పిండి చేయగలిగినటువంటి శక్తి కలిగింది డైనమైట్ అంటే. పౌలు భక్తుడు తక్కువ మాట వాడాడు, దేవుని శక్తి, వాక్యము దేవుని శక్తి అని. ఈ శక్తి ఎటువంటిదంటే చీకటి కలిగినటువంటి హృదయాలను వెలిగించేటువంటి శక్తి కలిగింది. బండలాగా ఉన్నటువంటి హృదయాలను పిండి చేయగలిగినటువంటి శక్తి కలిగింది. ఇంత అద్భుతమైనటువంటి లోతైనటువంటి వాక్యం ఇది. ఈ వాక్యము ఎంత అద్భుతమైనదంటే, మార్టిన్ లూథర్ గారు ఒక మాట చెప్తారు, ఇట్స్ లైక్ ఏ ఫౌంటైన్. దేవుని వాక్యము, ద గాస్పెల్ ఇస్ లైక్ ఏ ఫౌంటైన్. బైబిల్ ఇస్ లైక్ ఏ ఫౌంటైన్. ద మోర్ యు డ్రా అండ్ డ్రింక్ ఇట్, ద మోర్ ఇట్ స్టిమ్యులేట్స్ యువర్ థర్స్ట్ అని చెప్పారు. దేవుని వాక్యాన్ని నువ్వెంత చదువుతావో అంత ఎక్కువ వాక్యంను కూర్చున్నటువంటి దాహం పెరుగుతుందని చెప్తా. వాక్యాన్ని చదివే కొద్దీ ఇంకా ఎక్కువ చదవాలి. ఈ చదివినటువంటి వాక్యము, గ్రహించినటువంటి వాక్యము, దాని శక్తి మన జీవితాల్లో ప్రవేశిస్తే అది చరిత్రను మార్చగలిగేటువంటి శక్తి కలిగింది అని మార్టిన్ లూథర్ ద్వారా మనకు అర్థమవుతా ఉంటాం. క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉద్భవించిన తర్వాత మానవ జాతి చరిత్ర మొత్తం కూడా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని ఎలా విడిపోయిందో,
మార్టిన్ లూథర్ తర్వాత సంఘం కూడా చర్చ్ బిఫోర్ ప్రొటెస్టెంటిజం, చర్చ్ ఆఫ్టర్ రిఫర్మేషన్. చర్చ్ బిఫోర్ రిఫర్మేషన్, చర్చ్ ఆఫ్టర్ రిఫర్మేషన్. చరిత్ర గతిని మార్చివేసింది దేవుని వాక్యం. అయితే ఈ వాక్యము మార్టిన్ లూథర్ జీవితాన్ని మార్చింది, సంఘాన్ని మార్చింది. దేవుని వాక్యములో ఉన్నటువంటి మర్మము గ్రహించటంలో సంఘము వెనకబడిందేమో అని అనిపిస్తూ ఉంటుంది. వాక్యంలో గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది అనేటువంటి మాట జ్ఞాపకం వస్తే, సంఘంను గురించినటువంటి ఆసక్తి నన్ను భక్షించుతున్నది అనేటువంటి మాట జ్ఞాపకం వస్తే, ప్రస్తుతం ప్యాసివ్ క్రిస్టియానిటీ మిగిలిపోయిందేమో. ప్రస్తుతం ప్యాసివ్ లూథరన్, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం మిగిలిపోయిందేమో. మార్టిన్ లూథర్ గారు చెప్పినటువంటి ఒక మాటను జ్ఞాపకం తెచ్చి నా కొద్ది మాటలు ముగించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. యు ఆర్ నాట్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యు సే. నువ్వేం చెబుతావో దానికి మాత్రమే నువ్వు బాధ్యుడు కాదు, బట్ ఆల్సో ఫర్ వాట్ యు డు నాట్ సే. నువ్వు ఏది చెప్పడానికి ఇష్టపడట్లేదో దానికి కూడా నువ్వు బాధ్యుడివే. ఈరోజు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో నువ్వు చెప్పేదానికి కాదు, నువ్వు చెప్పకుండా నిశ్శబ్దంగా ఉండటానికి కూడా నువ్వే కారణం. ఈ సంఘంలో స్థితికి కారణం ఏమిటంటే నీ నిశ్శబ్దమే. ఇది మార్టిన్ లూథర్ నుంచి మనం నేర్చుకోవాలి. నువ్వేం చెప్పావో దానికి మాత్రమే నువ్వు బాధ్యత కాదు, నువ్వేమి చెప్పడానికి ఇష్టపడటం లేదో దానికి కూడా నీ బాధ్యత ఉంది. ఈరోజు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో కొన్ని మాటలు మాట్లాడటానికి చాలా మందికి ఇష్టం లేదు. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో మనం నేర్చుకుంది నిశ్శబ్దంగా ఉండటం. వి ఫర్గెట్ అవర్ ప్రొటెస్టెంటిజం. ప్రొటెస్ట్ చేయటం అనేది మర్చిపోయాం. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘము తిరిగి కట్టబడాలి అంటే we shall remind ourselves the spirit of gospel and spirit of Martin Luther. ఆ రోజు పాప పరిహార పత్రాలు అమ్ముతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి జింగిల్ గురించి రాశారు మార్టిన్ లూథర్ గారు. పాప పరిహార పత్రం కొని అక్కడ కానుకలు ఇస్తూ ఉన్నారు. పాప పరిహార పత్రం కొని డబ్బులు ఇస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి జింగిల్ వాళ్ళు వ్యాపారం ఎంతగా చేస్తున్నారంటే, ఈరోజు ఉన్నటువంటి బిజినెస్లో జింగిల్స్ ఎలా తయారు చేస్తారో, ఎలా ట్యూన్ చేశారో అలాగా, as soon as the coin in the coffin rings, the soul from purgatory springs అని ఇటువంటి జింగిల్స్ పాడుతూ పాప పరిహార పత్రాలు అమ్ముతుంటే చాలా బలవంతుడైనటువంటి పోపును ఎదిరించడానికి మార్టిన్ లూథర్ సిద్ధపడ్డాడు. మన సంఘంలో ఎప్పుడు కూడా ఎదిరించడానికి ఇష్టపడవు, మన సంఘంలో భరించడానికి ఇష్టపడతాం. మన సంఘంలో నువ్వు మాట్లాడితే నీ మాటకు ఎంత విలువ ఉందో నీ నిశ్శబ్దానికి కూడా అంత మూల్యం చెల్లించాలి. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని మరి ఒకసారి దేవుని వాక్యము శక్తివంతమైనటువంటి సంఘంగా మార్చి స్వార్థ పరీక్షల ముందుకు తీసుకుని వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. ఈ మధ్య మేము ముగ్గురు జడ్జెస్ మాట్లాడుకునేటప్పుడు ఒక మాట అన్నారు, సాటిన్ ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో బలంగా పనిచేస్తుంది. దీనికి కారణం ఒకటే, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం బలపడితే సౌత్ ఇండియాలో సువార్త వ్యాప్తి చాలా వేగవంతమవుతుందని చెప్పారు జస్టిస్ సూర్యన్ గారు. ఏఈఎల్సి స్ట్రాంగ్ అయితే చాలు, సౌత్ ఇండియా మొత్తం స్ట్రాంగ్ అవుతుంది గాస్పెల్ అని చెప్పారు. మనం మర్చిపోయాం, మన సంఘం దీని ఆబ్జెక్టివ్ మర్చిపోయాం. సంఘము, సంఘ నాయకులు మరి ఒకసారి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని తిరిగి కట్టడానికి ఈ రిఫర్మేషన్ రోజు సమాయత్తం కావాలని ప్రభు పేరిట కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను.